హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూస్తుందా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడనమాట. యాక్చువల్గా తనూజ వచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేసింది తను ఎట్లా మేకప్ అయ్యేది అవి, అంటే ఇంతకుముందు కూడా అప్లోడ్ చేసింది, అంటే జాతిరత్నాలకి ఎట్లా రెడీ అవుతుంది అవి అప్లోడ్ చేసింది. బట్ ఇప్పుడు మాత్రం జాతిరత్నాలు అని కాదు, మామూలుగా అసిస్టెంట్స్తో ఎట్లా బిహేవ్ చేసి అది అప్లోడ్ చేసింది అనమాట. అదేవిధంగా యాక్చువల్ కళ్యాణ్ అయితే తను హెయిర్ స్టైల్ ఎట్లా చేస్తాడు, హెయిర్ స్టైలిస్ట్ అనేది అప్లోడ్ చేశాడు చాలాసార్లు. ప్లస్ తను రెడీ అయ్యేటప్పుడు కూడా తను ఎట్లా రెడీ చేస్తారు అనేది కూడా అప్లోడ్ చేశాడు. ప్లస్ తను వాడుతున్న సిరం స్టార్టింగ్‌లో తను ఏ సిరం వాడుతున్నాడో అది కూడా అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే. అవి క్లిప్స్ లేవు. బట్ ఉంటే పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లస్ ఇప్పుడు తనొచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు వేటికైతే యాడ్స్ ఇచ్చాడో వాటి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, తన మూవీ గురించి ఇంతవరకు అప్డేట్ ఏం లేదు. బట్ అందరి మూవీస్‌కి మాత్రం ప్రమోషన్స్ చేస్తున్నాడు అని చెప్పి కొన్ని న్యూస్‌లు వైరల్ చేస్తున్నారు. అంటే ముందు తనకి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తను తన మూవీ గురించి, వెబ్ సీరీస్ గురించి, లేకపోతే ఆల్బమ్ గురించి ఏం చెప్పట్లేదు. కానీ వాటి గురించి చెప్పకుండా వేరే వాళ్ళకి ప్రమోషన్స్ చేయటం, వేరే ఒక సాంగ్స్ గురించి ప్రమోషన్ చేయటం అనేది చేస్తున్నాడు. మాకు కావాల్సింది నీకు సంబంధించింది కళ్యాణ్ అని చెప్పి కొన్ని న్యూస్‌లో అయితే వైరల్ అవుతున్నాయన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, మాకు నీ గురించే చెప్పు కళ్యాణ్ బాబు. అంటే అందరికీ ప్రమోషన్‌లు చేస్తున్నావు. బట్ నీ ప్రమోషన్ ఎప్పుడు, అంటే నీ వాటి గురించి ఎప్పుడు చెప్తావు అన్నట్టు చెప్తున్నారన్నమాట. ప్లస్ చాలామంది తను కిసిక్ టాక్స్‌లో వచ్చాడు గదా! వచ్చినప్పుడు అడిగారు గదా! తనూజని ఎప్పుడు కలుస్తున్నారు? తనూజని కలిసిన వీడియో అసలు మీరు అప్‌లోడ్ గూడా చేయలేదంటే తను చెప్పాడు గదా! తనూజని ఎప్పుడు కలుస్తుంది అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు యాక్చువల్‌గా ప్రొఫెషనల్‌గా ఉండాలని ఉంటుంది గానీ, నా పర్సనల్ విషయాలు ఇట్లా సోషల్ మీడియాలో చెప్పుకోవడం నాకు నచ్చదు. ప్లస్ నా ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడాడు. యాక్చువల్‌గా తను చెప్పిన దాంట్లో తప్పులేదు. ఏంటంటే పర్సనల్ విషయాలు ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ తనూజ అయినా కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ అయినా ఎవరైనా కావచ్చు. సో, కొంతమంది తను బాగా సంపాదించేసాడు, బాగా కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. తనేమో నేను ఈ ఇంటికి సున్నం వేయించుకోవడానికి కష్టపడుతున్నా, గోడలు కట్టించుకోవడానికి కష్టపడుతున్నా అంటున్నాడు. బట్ అంటే మనకసల వాళ్ళ పర్సనల్ విషయాలు అవసరం లేదు. బట్ కొంతమంది నాకు పెట్టిన మెసేజెస్‌కి మాత్రమే రిప్లై చెప్తున్నాననమాట. సో, ఎవరేమనుకున్నా మనకి మనం చేయాలనుకుందైతే మనం చేస్తాం. కొంతమందికి నేను ఆల్రెడీ రిప్లైస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు చెప్తుందొకటే. నేనిక ఎక్కడా గూడా అంటే కాంట్రోవర్సీకి ఎక్కడ ఛాన్స్ లేకుండా, అంటే తనుజ గురించి కావచ్చు, కళ్యాణ్ గురించి కావచ్చు, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నిఖిల్, కావ్య, తేజస్విని గౌడ, మరి ఇప్పుడు అందరూ ఎవరిదైతే ఇప్పుడు స్పెషల్‌గా న్యూస్ వస్తుందో వాటి గురించి కూడా చెప్తాను గైస్ నా ఛానెల్‌లో. సో, ఇదే చెప్తాను, అదే చెప్పను అనేంటూ ఏమీ లేదు. ఈసారి నుంచి ప్రతి ఒక్కటి చెప్పదలుచుకున్నాను నేను. ప్లస్ కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తుంటే వాటి గురించి కూడా అప్డేట్ ఇస్తా మీకు. ప్లస్ షార్ట్స్‌లో వచ్చేసి డిఫరెంట్‌గా పెట్టబోతున్నాను. అంటే ఆహ్, కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను. బట్ అవి మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. అంటే నేను యాక్చువల్‌గా ఇంతవరకు ఓన్లీ తనుజ, కళ్యాణ్ గురించే చెప్పాను గదా! సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా అంటే తను అసలు అంటే ఆల్బమ్ గురించి బిజీగా ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ ఆల్బమే గాకుండా తను ప్రమోషన్స్ చూసారు గదా! అంటే యాక్చువల్‌గా తను ప్రమోట్ చేసిన సాంగ్స్ హిట్ అవుతున్నాయి. ప్రమోట్ చేసిన మూవీస్ హిట్ అవుతున్నాయి. అందుకనే తన గురించి తను ప్రమోట్ చేయడం కోసమని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ తనకి డేట్స్ లేకపోతే పోస్ట్‌పోన్ చేసుకొని మరి తన చేత ప్రమోట్ చేయించుకుంటారు. తెలుసా గైస్? అది కళ్యాణ్‌కున్న రేంజ్ ఇప్పుడు. యాక్చువల్‌గా కళ్యాణ్ అని గాదు, తనుజ అని గాదు. కళ్యాణ్, తనుజ ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి వచ్చి ఇప్పటికి 6 మంత్స్ దాటింది. నెక్స్ట్ సీజన్ కూడా రాబోతుంది. 'అగ్నిపరీక్ష' వస్తుంది. సీజన్ 10 వస్తుంది. నాకు తెలిసి సీజన్ 10 అయిపోయిన తర్వాత కూడా మన తనుజ, కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే నిఖిల్ గురించి ఇప్పటికి కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. నిఖిల్ వచ్చింది 'బిగ్ బాస్' సీజన్ 8లో. అలాంటిది ఇప్పుడు ఇంక సీజన్ 9లో వచ్చిన వాళ్ళ గురించి నేను వదులుతానా చెప్పండి గైస్? ఎవరో అన్నారు అని చెప్పి తనుజ గురించి మీరు పెట్టొద్దు, కళ్యాణ్ గురించి మీరు పెట్టొద్దు అంటే నేనెందుకు వదులుతాను? నిఖిల్ గురించే వదలను దాన్ని. ఇప్పుడు కళ్యాణ్, తనుజ గురించి వదలను. ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10లో నాకు నచ్చినోళ్ళొస్తే వాళ్ళ గురించి కూడా సీజన్ 11 నుంచి 12 ఇట్లా అందరి గురించి చెప్తూనే ఉంటాను. సో, ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.